హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఒక్క పొడి వేస్తే చాలు, చేపల కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు నేనైతే మీకు చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా చేప ముక్కలన్నీ కూడా క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ కొద్దిగా వేసుకొని, అలాగే పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర వేసుకొని, ఎండుమిర్చి అలాగే పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకొని, మనకి ఎన్ని కావాలంటే నేనైతే ఒక కేజీన్నర అయితే చేస్తున్నాను కాబట్టి ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. అవి బాగా దోరగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత అందులో ఒక 2 టమాటాలు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటో అలాగే ఆనియన్ అనేది కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మొత్తం ఆనియన్ అలాగే టమాటో ఇవన్నీ కూడా బాగా ఉడకాలి. ఉడికితే కనుక మనకి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఒకసారి మొత్తం అంతా కూడా అడుగంటకుండా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే చేపల కూర చేసుకునేటప్పుడు మనకి బాండి అనేది కొంచెం పెద్దగా అంటే వెడల్పుగా ఉండే డిషెస్ అయితే వాడుకోవాలండి. అలాంటివే మనకి అడుగంటకుండా అయితే ఉంటుంది. ఇంకా టమాటో అలాగే ఆనియన్ కొద్దిగా మగ్గింది కదా, మగ్గిన తర్వాత ఇందులో చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు అందులో టమాటో కూడా బాగా పండిపోయిన టమాటో ఉంటే కొంచెం ఆ పులుపుకి మనకు కావాల్సినంత వేసుకొని ఒకసారి బాగా పిసికేసుకొని చింతపండు పులుసు అయితే వేసుకోవాలండి. ఈ చింతపండు పులుసులోనే టమాటో కూడా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇట్లా పోసిన తర్వాత చింతపండు పులుసు దాంట్లో మనకి స్పైసీకి ఎంత తినగలుగుతామో అంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇంకా తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకొని బాగా మనం మరగనిచ్చుకోవాలన్నమాట. ఈలోపు మనకి వెల్లుల్లిపాయలు కొన్ని అయితే తీసుకోవాలి. కొన్ని తీసుకొని ఒక వెల్లుల్లిపాయ ఒక రెమ్మ అయితే సరిపోతుందన్నమాట. దాన్ని మనం కచ్చాపిచ్చా ఇట్లా చిన్న రోట్లో వేసుకొని నలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4 రెమ్మలు అయితే వేసుకోండి, సరిపోతుంది. ఇంకా అట్లా వేసుకున్న తర్వాత ఒకసారి దంచేసుకొని ఈ పులుసులో అయితే మరిగేటప్పుడు వేసుకోవాలి. అలా మరిగేటప్పుడు వేస్తే కనుక మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చూసారు కదా, ఈ విధంగా పైకి మొత్తం అంతా కూడా బాగా మరగాలి. ఆయిల్ అనేది పైకి రావాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడే మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతూ ఉంటుంది కదా. చూసారు కదా, ఈ విధంగా మరగాలి. మరిగిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి మొత్తం అంతా కూడా కలపెట్టుకోవాలి. పులుసు ఎప్పుడైతే మనకి దగ్గరగా వస్తుందో అప్పుడు మనం ఇందులో ఏం పౌడర్ అంటే జీలకర్ర అలాగే ఆవాలు మెంతులు కొంచెం డ్రై రోస్ట్గా చేసుకొని ఆ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఆ పౌడర్ వేసుకోవడం వల్ల నెల్లూరు చేపల పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అనమాట. నెల్లూరు చేపల పులుసు అంటే మనకు ఆవాలు జీలకర్ర మెంతులు ఇవి బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ వేసుకోవాలి. అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి దంచి వేసుకుంటే కనుక మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుసు ఇలా దగ్గరికి పడుతున్నప్పుడు ముక్కలు అయితే మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ కూడా ఇలాగా పులుసులో సర్దుకోవాలన్నమాట. అంతా వేసుకొని చక్కగా మనకి మంట కూడా బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. ఒకసారి హ్యాండిల్ 2 ఇట్లా పట్టుకొని మనం ఇలాగ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని స్టవ్ మీదే అలా ఒక 10 మినిట్స్ కనుక మనం వదిలేసామనుకోండి, మనకి చక్కగా గ్రేవీ లాగా అయ్యి పులుసు అనేది చాలా బాగుంటుంది. ఇందులో మనకి పచ్చి మామిడికాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి మామిడికాయ వేసుకోవడం వల్ల మనకి పులుపు మన చింతపండు ఇవన్నీ వేసాం కదా, అవి కూడా సెట్ అయిపోయి చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. నెల్లూరు చేపల పులుసు అంటే కంపల్సరీ మామిడికాయ అయితే వేస్తారు. ఇప్పుడైతే మాకు దొరకట్లేదు కాబట్టి మామిడికాయ అయితే వేయలేదు. ఇలా పులుసు అంతా కూడా దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 10 మినిట్స్ అంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నట్లయితే చూసారు కదా, ఈ విధంగా మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు చాలా సింపుల్గా ఈజీగా నేను చెప్పినట్టు ఇలా ఈ పౌడర్ కనుక వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో
చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా పైన మళ్ళీ స్టవ్ కట్టేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కట్టేసుకుంటే మనకి వేడి వేడి చేపల పులుసు చాలా బాగుంటుంది. మార్నింగ్ అంటే ఈవినింగ్ ఇంకా చాలా బాగుంటుందండి చేపల కూర ఎప్పుడైనా సరే. ఎందుకంటే దానికి ఉప్పు కారం అన్నీ కూడా పడతాయి కదా, అందుకని చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.